పొద్దున్న 6 గంటలకి లేచాము. అలా కర్టెన్ ఓపెన్ చేయగానే ఆ గ్లాస్ డోర్ అంతా మంచు. మీరు కూడా చూడొచ్చు. ఎంత మంచు పట్టేసిందో. బయట కూడా ఫుల్ మంచుంది. 6 గంటలకి అలా ఉందంటే 5కి 4కి అసలు ఇంకెంత ఫాగ్ ఉండునో. అండ్ అప్పటికి ఫుల్ చలిగా ఉందన్నమాట. ఇంకా బయట అంత మంచు పడుతున్నప్పుడు ఆబ్వియస్గా చలి ఉంటుంది కదా, చాలా చాలా చల్లగా ఉంది. అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది. అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో. ఆ చుట్టుపక్కల అక్కడ మాత్రం ఫుల్ దట్టంగా పట్టేసింది మంచు. పొద్దున్నే కాసేపు లేచి అలా వెదర్ చూస్తూ బాల్కనీలో కూర్చున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి స్టే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 2 ప్లేట్స్ పంపించారు. ఇందులో ఇడ్లీ, వడ, ఇంకా దోశ, పొంగల్, ఏదో స్వీట్ కూడా ఉన్నట్టుంది పక్కన. ఏదో స్వీట్లా ఉంది, కేసరిలా అనిపిస్తుంది. సాంబారు, కొంచెం టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ. ఓకే, తినేద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అనమాట నా బర్త్డే. ఇంకా పొద్దున్నే లేచాము. పొద్దున్న వెదర్ చూసారు కదా ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము సైట్ సీయింగ్కి. ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. నీకు కూడా తెలీదా? ఇప్పుడు చెప్తారు కిందకి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇదే నా అవుట్ఫిట్ చూపిస్తాను. టడా! ఇదే నా అవుట్ఫిట్. ఫ్రాక్ కొనుక్కున్నాను నేను ఫస్ట్ టైం కాదు, ఇంత ముందు కూడా కొనుక్కున్నాను కదా. నాకైతే అవుట్ఫిట్ భలే నచ్చింది. ఇది మా బావ సెలెక్షన్. కలర్ కాంబినేషన్ బాగుంది, నాకు సూట్ అయింది అనిపించింది. బాగుంది ఈరోజు. యా, సో వెళ్ళి ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తామో మీకు కూడా చూపిస్తాము. పదండి, కింద కార్ వెయిట్ చేస్తుంది. యా, మేము మాట్లాడుకున్న ప్యాక్లో ఏంటంటే ఊటీలో ప్లేసెస్, ఇంకా ఊటీ సరౌండింగ్స్ లైక్ మడుమలై, ఇంకా అవలాంచి, ఇలాంటి ప్లేసెస్. ఇవి ఊటీకి కొంచెం ఒక 1 అవర్ 2 అవర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇవి మాట్లాడుకున్నాం మేము. అయితే ఏ రోజు పర్టికులర్గా ఏం చూపిస్తారు అనేది మాకు కూడా తెలీదు. సో ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు ఊటీ కవర్ చేసేద్దాము, ఊటీలో ఉన్న ప్లేసెస్ అని అన్నారు. అందుకని ఫస్ట్ బోట్ హౌస్కి తీసుకొచ్చారు. దీనికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ ఫీజు ఒక 25 రూపీస్ అనమాట. ఆ తర్వాత బోటింగ్కి అంటే స్పీడ్ బోటింగ్ ఉంటుంది, పెడల్ బోటింగ్ ఉంటుంది, అలా డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. మీరు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకుంటే అక్కడ మళ్ళీ దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. అయితే మా బావకి ఎప్పటి నుంచో పెడల్ బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం తనకి. నాకు వాటర్ యాక్టివిటీస్ ఏదైనా సరే కొంచెం జంకుతాను. నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను, నాకు కొంచెం భయం. కానీ మా బావకు మాత్రం పెడల్ బోటింగ్ ఎప్పటి నుంచో ఇష్టం. సో అందుకని ఫస్ట్ పెడల్ బోటింగ్కి వచ్చాము. మా డ్రైవర్ ఏం సజెస్ట్ చేశారంటే మార్నింగ్ వెళ్ళండి, కొంచెం రష్ తక్కువగా ఉంటుంది, మీరు పీస్ఫుల్గా బోట్ చేసుకుని రావచ్చు అని అన్నారు. ఫస్ట్ అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇది 2 సిట్టింగ్ అయితే కనుక 375 రూపీస్ అనమాట. సో ఇంకా మా ఇద్దరికి అని చెప్పి 2 సిట్టింగ్ది పెడల్ బోటింగ్ ఒక టికెట్ తీసుకున్నాము. ఒక టికెట్ 375 రూపీస్, అది ఇద్దరికి అనమాట 2 సిట్టింగ్. అక్కడ వాళ్ళు పోర్ట్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. మాకైతే పోర్ట్ నెంబర్ 9 ఇచ్చారు. మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడ 2 సిట్టింగ్స్వి ఉంటాయి. ఆ తర్వాత ఆ పక్క ఈ పక్క మళ్ళీ 4 సిట్టింగ్స్ అలా ఉంటాయి. అది ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే అది సరిపోతుంది. అదేమో 475 రూపీస్ 4 సిట్టింగ్ అయితే. ఎలా ఉందో వేసుకొని కూడా. లైఫ్ జాకెట్ వేసుకొని రెడీ అయిపోయాం. యుద్ధానికి సిద్ధమా? మా బావ ఊటీకి ఇది సెకండ్ టైం అనమాట రావడం. లాంగ్ బ్యాక్ ఒకసారి తన కొలీగ్స్తో పాటు వచ్చాడు. అప్పుడు పెడల్ బోటింగ్ ఆల్రెడీ చేశాడు. సో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకేమో అసలు ఎక్స్పీరియన్స్ లేదు. మా బావ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఫుల్గా తొక్కేస్తున్నాడు. ఇక్కడ ఇలా ఒక రాడ్లా ఉంటుంది, ఇది గేర్ లాంటిది అనమాట. అటు ఇటు తిప్పచ్చు. రైట్ తిరగాలన్నా లెఫ్ట్ తిరగాలన్నా దాన్ని తిప్పితే బోట్ కూడా తిరుగుతుంది. ఎంత ఎలా ఉన్నా కూడా దాన్ని ఆపరేట్ చేయడానికి అది మాకు కొంచెం అర్థం కావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. అది ఒకవైపు తిప్పితే ఇంకోవైపు తిరుగుతుంది. అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత స్లోగా
మేము బోటింగ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది అనమాట. ఈ టికెట్ 30 మినిట్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలా అంటారు. కానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు, మనల్ని వచ్చి రండి అని పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. మనం వచ్చేంతసేపు హ్యాపీగా తొక్కుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాలు నొప్పులు వస్తాయి మనకే. ఇంకా సేపు అయిన తర్వాత అబ్బా వెళ్ళిపోదాం అబ్బా అనిపిస్తుంది. ఈ లేక్ మొత్తం 65 ఎకర్స్లో ఉంటుంది, 65 ఎకరాల్లో. ఇంకో విషయం ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో దీన్ని ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది మ్యాన్ మేడ్ లేక్ అనమాట. 1819లో జాన్ సెలివియన్ అనే ఒక బ్రిటిష్ కలెక్టర్ ఫస్ట్ ఊటీని డిస్కవర్ చేశారంట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక ఫస్ట్ బ్రిటిష్ హోమ్ కట్టారు. ఆ తర్వాత నుంచి టీ ఎస్టేట్స్ అని బంగ్లాస్ అని అవన్నీ తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ బ్రిటిష్ కలెక్టరే ఈ లేక్ని ఫిషింగ్ కానీ ఇరిగేషన్ కానీ యూజ్గా ఉంటుంది కదా అని చెప్పి ఆర్టిఫిషియల్గా తయారు చేయించారట. లేటర్ ఆన్ 20th సెంచరీలో తమిళనాడు టూరిజం వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసి బోటింగ్ ఫెసిలిటీ పెడితే టూరిజం స్పాట్ అవుతుంది కదా, మంచిగా మనకు కూడా బాగుంటుంది అని చెప్పి అప్పుడు బోటింగ్ అనేది 20th సెంచరీలోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఊటీలో ఉన్న హిల్స్, ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వచ్చేసి టోడా ట్రైబల్స్ అని అంటారు. ఆ హిల్స్ని నీలగిరి హిల్స్ అంటారు. ఊటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీలగిరి ఎస్టేట్ అని నీలగిరి రెసిడెన్సీ అని ఎక్కువగా ఈ పేరు ఉంటుంది. సో ఇక్కడ ఉన్న హిల్స్ని నీలగిరి హిల్స్ అంటారు. ఇప్పుడు కాసేపు ఇలా బ్రేక్ వేసి ఆపేయచ్చు. బాగుంది. అంత ఎండ ఉంది కానీ వెచ్చగా ఉంది, అంతే పెద్ద ఎండగా అనిపించట్లేదు, వేడి అనిపించట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ చాలా క్వైట్ గా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ బోటింగ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్. పెడల్ బోటింగ్ ఒక కాస్ట్, స్పీడ్ బోట్ ఒక కాస్ట్, అలా అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇద్దరికి 375 రూపీసా? ఇద్దరికి 375 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ డిఫరెంట్ అనమాట. ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్, ఇది వచ్చి సపరేట్. అంటే కొంతమంది వచ్చి జస్ట్ మామూలుగా చూసి వెళ్ళిపోతున్నారు, సో వాళ్ళకి ఎంట్రన్స్ టికెట్ అనమాట. ఇక్కడ ఇంకా బోటింగ్ అది చేయాలనుకుంటే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్. ఇంకా స్టార్టింగ్ పాయింట్ నుంచి రెస్ట్రిక్టెడ్ ఏరియా వరకు వచ్చేసాము. అరగంట కన్నా పైనే ఉన్నాము బోట్లో. ఇంక మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నాం ఇక్కడి నుంచి. సో ఇంక ఇక్కడి వరకే అనమాట. తర్వాత ఇంకా మనకి రెస్ట్రిక్టెడ్ ఉంటుంది ఆ ఏరియా అంతా. సో ఇక్కడ నుంచి యూటర్న్ తిప్పేయాలి. ఎయిర్ మార్చేసి అలా అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా బర్త్డే రోజు ఎక్కువ సెలబ్రేషన్స్ అంటూ ఏం పెట్టుకోలేదు. నేను ముందే మా బావకు చెప్పాను కేక్ కటింగ్ లాంటివి అయితే ఏం ప్లాన్ చేయకు అని. ఎందుకంటే అసలు ఈ ఊటీ ట్రిప్పే నాకు గిఫ్ట్. ఇంకా అందులో బర్త్డే రోజు అస్సలు నాకు చాలా భయమైన వాటర్ యాక్టివిటీ పెడల్ బోటింగ్ చేసాము. కానీ పెడల్ బోటింగ్ చాలా చాలా బాగుంది. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్ అలా చిన్నగా ఫ్లో అవుతూ, వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. దగ్గరికి వచ్చాము. మేము వచ్చింది పోర్ట్ నెంబర్ 9 కాబట్టి మళ్ళీ అక్కడే ఇచ్చేయాలి. మెయిన్గా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆర్ యూ హ్యాపీ? yes super happy. మా బావ కోసమే అనమాట. ఇలాంటి సాహసాలన్నీ మనం చేయం, మా బావకి ఇష్టం కాబట్టి. సో పెడల్ బోటింగ్ అయిపోయింది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? कैसा है? Super. బాగుందా? పర్వాలే, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చులే. కాళ్ళ నొప్పులు అయితే వచ్చినాయి కానీ స్ప్రే కొట్టుకుని పడుకోవచ్చు సాయంత్రం. అక్కడ ఇంకా ఇక్కడ లోపల కొంచెం అమ్యూజ్మెంట్ పార్క్ లా ఉంది. ఇది ఒకటి, ఇంకా పక్క పక్కన ఉన్నాయి ఇంకా కొన్ని. బర్త్డే కదా అని ఫస్ట్ టెంపుల్కి తీసుకెళ్ళమన్నాము. కానీ మా డ్రైవర్ ఏం రికమెండ్ చేశారంటే బోటింగ్ ఫస్ట్ చూసేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఎక్కువైపోద్ది అన్నారు. బట్ నిజంగానే మేము బోటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేసరికి ఫుల్ రష్ ఉందన్నమాట. ప్రతి పోర్ట్లోని జనాలు లైన్లో నుంచున్నారు. అందులోని వర్కింగ్ డే రోజే అంత రష్ ఉన్నారంటే వీకెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ బోటింగ్ అనేది మార్నింగ్ అవర్స్లోనే ఫినిష్ చేసుకోవడం బెస్ట్. మధ్యాహ్నం నుంచి అయితే ఎండ ఉంటుంది, క్రౌడ్ కూడా ఉంటుంది.
బోటింగ్ ఒకటే కాకుండా లోపలంతా కూడా గార్డెన్లా ఉంటుంది, అమ్యూజ్మెంట్ పార్క్లా ఉంటుంది. చాలాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయాలనుకుంటే ఒక గంటన్నర లోపలే కూర్చోవచ్చు. కానీ మేము ఇంకా వేరే ప్లేసెస్ కూడా తిరగాలి కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇప్పుడైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.